రుతుపవనాల గమనానికి బ్రేక్ పడనుంది. ఈ నెల 17, 18 వరకు ఎల్నినో ప్రభావంతో రుతుపవనాలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావంతో దక్షిణ తెలంగాణలో రుతుపవనాలు నిలిచిపోతాయి. తెలంగాణలో మిగిలిన 70% ప్రాంతంలో వేసవి తాపం దీర్ఘకాలం కొనసాగి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా ఉత్తర తూర్పు తెలంగాణలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు ఉంటాయి. హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు మళ్ళీ 40 డిగ్రీలకు చేరే అవకాశం ఉంటుంది. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటి అంటే రుతుపవనాలు ఆగిపోయినా అధిక వేడి కారణంగా రాబోయే రోజుల్లో వర్షాలు కురవబోతున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని రుతుపవన ప్రాంతాలు, తూర్పు పశ్చిమ తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. అలాగే ఈ నెల 18 వరకు ఉత్తర తెలంగాణలో అధిక వేడి వడగాలులు కొనసాగుతాయి. ఆ తర్వాత అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాలకి కొద్దిగా కష్టమని చెప్పొచ్చు ఇప్పుడు. ఎందుకంటే అక్కడప్పుడు అడపా పడుతుందే తప్ప పూర్తిగా స్ప్రెడ్ కనిపించటం లేదు. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే ఒక జల్లు కురిసి వేరిపోతుంది. సో ఈ సమయంలో కాకుండా పూర్తిగా రాష్ట్రం మొత్తం మీదుగా జల్లులు కురిసినప్పుడు, పూర్తిగా ఋతుపవనాలు తెలంగాణ తాకినప్పుడు విత్తనాలు విత్తుకోవడం మంచిది. అప్పటి వరకు కొద్దిగా ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన సూచన.